హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే ఊరు వెళ్తున్నారండి. రాత్రి 1 గంటకప్పుడు బయలుదేరారనమాట. సడన్గా అనుకోకుండా ఊరైతే వెళ్తున్నారనమాట. నైట్ 1 గంటకైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరారనమాట. ఆల్రెడీ మీకు టైం కూడా చూపించాను చూడండి. ఆ టైంలో వెళ్తున్నారు. బెంగళూరు వెళ్ళాలి కదా, వీళ్ళకైతే 6 o'clock అయితే ఫ్లైట్ ఉందనమాట బెంగళూరు నుంచి. మా బావుండు ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్తున్నారండి ఊరికి. ఎందుకంటే చూడండి, ఎండింగ్ వరకు మిస్ కాకుండా చెప్తాను. బాయ్. ఫుల్ నిద్ర మత్తులో ఉన్నానమాట. సో అందుకు అలా ఉన్నానండి. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారనమాట. నేనైతే మార్నింగ్ లేచి ఇంకా పిల్లలకైతే టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఇంట్లో పనులన్నీ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేయడానికి అయితే కిచెన్లోకి వచ్చాను. ఇంకా ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఇప్పుడైతే ఇంకా రెడీ చేసుకోవాలన్నమాట. వీళ్ళకి రెడీ చేసి ఇచ్చేసి తినేస్తారనమాట. సో మార్నింగ్ అయితే మాకు టిఫిన్ ఈరోజు ఇడ్లీ అండి. అక్కడ వాయిస్ ఇచ్చాను కానీ ఏమైందంటే ఫుల్ టీవీ సౌండ్ పెట్టారు పిల్లలు. అందుకనే ఇంకా అది కట్ చేసేసి ఇంకా నా వాయిస్ ఇచ్చానమాట. వీళ్ళకైతే టిఫిన్ పెట్టేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా టీవీ చూసుకుంటూ వాళ్ళు అయితే తినేస్తున్నారు ఇద్దరును. టిఫిన్ తినడానికి మాత్రం చాలా కష్టపడుతున్నారనమాట. కొబ్బరి చట్నీ చేశాను కదా, పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం వీళ్ళకి. సో అందుకనేని నెక్స్ట్ నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. నా పని అంతా అయిపోయినాకైతే ఇది స్టార్ట్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ మాత్రము. స్టార్టింగ్కి అయితే ఒక 2-3 కొద్దిగా నెక్ అది కొంచెం బాగా రాలేదు, కానీ ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. ఇంకా అంతకుముందు మా చెల్లి శ్రీమంతంకి వేసుకున్నా కదా, ఆ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా ఫైనలీ నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వచ్చేసింది. ఇంకొంచెం నెక్ ప్రాక్టీస్ అయితే చేయాలన్నమాట. అది వచ్చేస్తే మాత్రం వచ్చేసినట్టేని ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి నేను. మా పిల్లలు అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట. వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా నాకు ఇంకేం పని ఉండదు కదా. నా పని అంతా అయిపోయాక ఇట్లా అనమాట ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా స్టిచ్చింగ్ కానీ ఏదో ఒకటి చేసుకొని ఉంటాను, ఖాళీగా అయితే ఉండను. నాకేం డౌట్ ఉన్నా సరే బ్లౌజ్ స్టిచ్చింగ్ అప్పుడు యూట్యూబ్ అయితే చూసి కటింగ్ అయితే చేస్తానన్నమాట. మర్చిపోతుంటాను. సో యూట్యూబ్లో చూసి అయితే నేను కటింగ్ చేసుకుంటాను అనమాట. ఏం డౌట్ ఉన్నా సరే యూట్యూబ్లోనే చూస్తానన్నమాట. అలా చూసేసి ఇంకా అలా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటాను ప్రతిసారి. అంతేనండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి యూట్యూబ్లో చూసి. ఒక్కసారి అర్థం కాకపోతే అదే వీడియో 2-3 సార్లు చూడండి. మీకు అర్థమైన వీడియో చాలా వీడియోస్ ఉంటాయి కదా, స్టిచ్చింగ్ వీడియోస్. సో అందులో ఏదో ఒకటి మీకు ఏది నచ్చితే అది చూసి ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కనుక. నాకైతే అందులోనైతే బాగా వచ్చిందనమాట. మా చెల్లి చెప్పింది ఇంకా సగం, ఇంకా యూట్యూబ్లో ఎక్కువ చూడడం అయితే యూట్యూబ్లోనేని. దానివల్ల అయితే నేను నేర్చుకున్నాను ఫైనల్లీ. నా బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. అది వేసుకున్నాకైతే ఒకసారి వీడియో పెడతానమాట. మీరే చూడండి ఎలా వచ్చింది, మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మొన్న వేసిన వీడియోకి అయితే చాలామంది చాలా బాగా రెస్పాన్స్ అయ్యారనమాట. చాలా బాగా కామెంట్ చేశారనమాట. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇంకా నేను చెప్పగానే రెస్పాన్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికన్నా ఇంకొకసారి. సో ఇంకా మీరు పెట్టిన ఊర్లన్నీ నాకైతే తెలుసు అనమాట. మీరు అడిగారు కదా మీకు తెలుసా అని చెప్పేసి ఇంకొంతమంది కూడా కామెంట్ చేశారనమాట. నాకు ఆ ఊర్లన్నీ తెలుసండి, మీరు పెట్టిన ఊర్లన్నీ. ఎక్కువ నా వీడియో అయితే శ్రీకాకుళం వాళ్ళు అయితే చూస్తున్నారనమాట. అంటే మన సైడ్ వాళ్ళే చూస్తున్నారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మీ కామెంట్స్ అన్నీ చూసి. ఇంకా హైదరాబాద్ సైడ్ ఇంకెవరైనా సరే ఎక్కడెక్కడ మీరు నా వీడియో అయితే చూస్తున్నారో ఆ ఊరు పేరు కూడా కామెంట్ చేయండి ఒకవేళ వీలైతే కనుక మీకు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నా స్టిచ్చింగ్ ఇంకా నడుస్తూ ఉందనమాట. నేను బ్లౌజ్ అయితే మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేశానండి. ఇంకా ఈవినింగ్ నైట్ వరకు అయితే కుట్టానమాట. ఇంకా ఊక్సులు కాజలు అన్నీ వేసుకుని ఫుల్ కంప్లీట్ అయితే చేస్తానమాట. మా పిల్లలు వచ్చిన తర్వాత అయితే వాళ్ళకి కూడా వీడియో తీయమంటే తీశారు. సో నైట్ 7 వరకు అయితే స్టిచ్ చేసుకున్నాను. మధ్యాహ్నం 2 నుండి ఇట్లా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా కొత్త కదా, అందుకే ఒక్కొక్కరు అయితే 1 అవర్లో ఇట్లా స్టిచ్ చేసేస్తారు. కానీ నేను ఇంకా కొత్త కదా, అందుకే 2 గంటలకి ఇంకా కటింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు నైట్ వరకు అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందనమాట. ఒక రోజులో అయితే కంప్లీట్ అయిపోయింది. హాఫ్ డే, ఒక రోజు కూడా కాదు. బాగానే స్టిచ్ చేశాను అనేసి అనుకున్నాను అనమాట. ఫస్ట్లో అయితే ఒక రోజు అంతా టైం పట్టిందనమాట. మళ్ళీ కుట్లేయడము ఇప్పడము ఇదే పని అయిపోయి ఉండేది. సరే ఈసారి మాత్రం అట్లాంటి ప్రాబ్లం ఏం లేదనమాట. పర్ఫెక్ట్గా అయితే కుట్టుకున్నాను. సో మా హస్బెండ్ ఎందుకు ఊరు వెళ్ళారనేది
ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీయండి, మీరు వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఇంక వీడియో తీయమన్నాను అనమాట. వెళ్ళేటప్పుడు అనమాట. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కదా ఎయిర్పోర్టు. ఇంక మా బావ అయితే ఇంకా టికెట్ తీసుకొని అయితే వెళ్తున్నారనమాట. ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేస్తారు వీళ్ళు. ఇంకా ఊరైతే వెళ్ళిపోతున్నారనమాట మాకు వదిలేసి. ఎందుకు వెళ్తున్నారంటే మ్యారేజ్ ఉందండి ఊర్లో మా చుట్టాలది. సో ఆ మ్యారేజ్కి అందరం వెళ్ళాల్సింది, కానీ మిస్ అయిపోయామన్నమాట. మా పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము మేము. మా పిల్లలకి స్కూల్ ఉంది కదా, ఎగ్జామ్స్ దగ్గరలో అని చెప్పి వెళ్ళలేదన్నమాట. మా బావును మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు. వచ్చేసారండి. ఊరు వచ్చినాక మా హస్బెండ్కి వీడియో తీయడం రాలేదనమాట. అక్కడక్కడ కొంచెం కొంచెం తీసి పెట్టారనమాట. సో ఆ పెళ్ళిలోని భోజనాలు చేస్తున్నారనమాట మా ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళంతా మా పిన్ని అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్కలు అనమాట, వాళ్ళ ముగ్గురు, అండ్ వాళ్ళ అన్నయ్య. ఇంకా నీళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్తున్నారనమాట అందరూ, మా చుట్టాలేని వీళ్ళందరూ. సో మేము కూడా ఉండాల్సింది అక్కడ, కానీ మిస్ అయ్యామన్నమాట మేము ఈ పెళ్ళి దగ్గర అయితే ఇక్కడ వీడియో తీశారనమాట. వాళ్ళు కరెక్ట్గా కనిపించట్లేదు, మా హస్బెండ్ ఎక్కడో ఉండి తీశారనమాట జూమ్ చేసి. ఇక్కడ వచ్చేసి డ్యాన్స్లు అయితే అవుతున్నాయి మ్యారేజ్ అయిపోయినాకనమాట. ఇంకా అక్కడక్కడ వీడియో తీశారు కదా, ఆ వీడియోసే కొంచెం యాడ్ చేసి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. పిల్లల నుండి పెద్దల వరకు చాలా బాగా డ్యాన్స్ చేశారండి, అది ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. మేము మిస్ అయిపోయాం, మేము వీడియో చూస్తుంటేనే మిస్ అయిపోయామని బాధ అనిపిస్తుంది అనమాట. చూడండి వీళ్ళంతా చేశారనమాట, చిన్నపిల్లలు కూడా అందరూ ప్రతి ఒక్కరు చేశారనమాట డ్యాన్సు. అక్కడ కూర్చొని మా బావ వాళ్ళు ఇద్దరు అయితే చూస్తున్నారనమాట. పెద్ద బావును నడుపు బావ అయితే చూస్తున్నారు, అక్కడ ఉన్నారు. సో ఫుల్ డ్యాన్స్లు అనమాట, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. చక్కగా ఊరు వెళ్ళిపోయి మమ్మల్ని వదిలేసి. ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ఏడ్చిందంట, నాకు యూట్యూబ్లో వీడియో పెట్టకండి, వీడియో తీయకండి అని చెప్పి. బ్లూ కలర్ టాప్ వేసుకుంది కదా ఆ అమ్మాయిను, ఈ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి. చూడండి ఎట్లా డ్యాన్సులు చేస్తున్నారు ఇద్దరును. వీడియో తీయడం రాలేదు, ఇట్లా నిలువుగా తీస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేయడం. అప్పట్లో అయితే అసలు చేసే వాళ్ళమే కాదు, అంతా సిగ్గుపడుతుండే. ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడైనా చేపిస్తున్నారనమాట. చాలా బాగా చేశారు వీళ్ళు కూడా డ్యాన్స్. చూడండి అస్సలు తగ్గేదే లేదంటూ ఇంక ముసలోళ్ళు కూడా డ్యాన్స్ చేశారనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందరూ, ప్రతి ఒక్కరు చాలా బాగా డ్యాన్స్ చేశారు చూడండి. మొత్తం డ్యాన్స్లు అనమాట, డ్యాన్స్ వీడియో అనమాట. మా హస్బెండ్ ప్రతి ఒక్కరు అందరూ చేశారనమాట. మా హస్బెండ్ వీడియో అయితే లేదనమాట, ఉండుంటే బాగుండేది. కూడా డ్యాన్స్ చేశారు ఫుల్. ఇంకా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కూడా డ్యాన్స్ చేయించారండి. మళ్ళీ ఇంకొక రౌండ్ చేస్తున్నారనమాట వాళ్ళు కూడా. ఫుల్ సాంగ్స్తో వీడియో పెడితే కనుక నాకు కాపీరైట్ వస్తుంది అనమాట. ఛానలే తీసి పడేస్తాడు యూట్యూబ్ వాడు. అందుకనే ఇంకా నేను వాయిస్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ పిల్లలు కూడా చూడండి ఎంత బాగా చేశారనమాట. ఇక్కడతో పెళ్లి వీడియో అయితే ఎండ్ అయిపోయిందనమాట. నేనైతే నైట్కి అయితే వంట చేస్తున్నానండి. సో అంత మాత్రమే వీడియో తీసి అయితే మా హస్బెండ్ పెట్టారనమాట. అవి మాత్రం మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక నా వీడియో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. సో నెక్స్ట్ డే అయితే మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కూడా ఫ్లైట్కి అయితే వచ్చేసారనమాట. రాగానే ఇంకా చూడండి ఎలా పట్టేస్తున్నారు ఇద్దరును, వాళ్ళ నాన్న రాగానే. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.